హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరితో పాటు ఒక న్యాచురల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. వ్లాగ్ వచ్చేసరికి పొద్దున్నే 5:30 కూడా అవ్వలేదండి, మసకగా ఉంది. 5:20 అలా అయ్యిందేమో, నాకు టైం సరిగ్గా గుర్తులేదులే. కానీ ఈరోజు కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను. ఈ మధ్యకాలంలో కొంచెం అట్లా ఎర్లీగా నిద్ర లేస్తుంటే కొంచెం బాగుందనమాట. అందుకనే అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. రోజు కంటే ఇంకొంచెం ఎక్కువ ముందే లేసా, ఎందుకంటే చైత్ర నిద్ర లేపింది. ఇంక అట్లా ఒక్కసారి నేను నిద్ర లేచాను అంటే నాకైతే ఇంకా నిద్ర పట్టదనమాట. ఇంక అట్లా 3కి లేచినా 2కి లేచినా ఎప్పుడు లేచినా సరే నాకు ఎందుకని ఒక్కసారి నిద్ర లేచాను అంటే మళ్ళీ నిద్ర పట్టదు. ఇంకా పిల్లలు అప్పుడప్పుడు లేపుతూ ఉంటారు కాబట్టి అలా నిద్ర మధ్యలో లేచాము అని అంటే ఇంకట్లా ఎప్పుడైతే అలా లేస్తానో ఇంకట్లా కూర్చొని చూస్తూ ఉంటానన్నమాట. సరే, బయటకు వచ్చాను నేను 3:30, 4కి అట్లా వచ్చాను. మరీ చీకటిగా ఉందండి. ఇంకా ఆ టైంలో ఏం పనులు చేస్తాంలే అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా 5:20, 5:15, 5:20 అంతే అట్లా అయ్యింది టైము. సరే, కొంచెం తెల్లవారుతుంది కదా, పనులు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి వచ్చానండి. ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందబ్బా. మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు కూడా కొంచెం ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా. మీరు ఇచ్చే లైక్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు. నాకు ఇంకొంచెం ఎక్కువ రీచ్ రావడానికి, ఇంకొంచెం వ్యూస్ రావడానికి నాకు హెల్ప్ అయ్యిద్ది అనమాట. మీకు తెలియకపోవచ్చు లైక్ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. నాకు కూడా ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా మొత్తం కూడా ఊడ్చేసి నీట్గా ఇక్కడ కడిగేస్తున్నా అండి. మనం ఆడవాళ్ళు నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏమైనా ఉంది అంటే ఇట్లా చక్కగా వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టుకోవడమే. ఒక్కొక్క రోజు మిస్ అయ్యిద్దండి. రోజు చెయ్యాలన్నా కూడా ఒక్కొక్క రోజు ఏంటంటే మనం లేటుగా నిద్ర లేవడమో, లేదంటే హెల్త్ కొంచెం బాగాలేకపోవడమో, లేదంటే మనకి వాకిట్లో ఒక్కొక్కసారి ఏంటంటే మనం ముందు రోజు వేసిన ముగ్గే చాలా బాగుంటుంది. దాన్ని కదిలించాలంటే ప్రాణం అప్పదు. నేను కూడా ఒక్కొక్కసారి ముందు రోజు వేసిన ముగ్గు బాగుందనుకోండి, ఇంకా అలానే ఉంచేస్తా, తీయనమాట. అంటే ఫెస్టివల్ టైంలో లాస్ట్ టైం నేను ఒక వీడియో షేర్ చేశాను కదా, ముగ్గు బాగుంది అని చెప్పేసి. అదైతే 2 days మా వాళ్ళ పిల్లలు కదిలించలేదు. వర్షం ఏమన్నా పడి ఉంటే పోయేది, వర్షము పడలేదు, ఇంకా నీట్గా ఉందన్నమాట. అందుకని నెక్స్ట్ డే నేను అసలు వాకిలి కదిలించలేదు, ముగ్గు బాగుంది కదా అని చెప్పేసి. అలాంటప్పుడు కొంచెం వాకిట్లో ముగ్గు అట్లా ఏమీ వేయనులే కానీ ఇట్లా పొద్దున్నే లేచాను కదా అని చెప్పేసి సాధ్యమైనంత వరకు రోజు పెట్టుకుంటానండి. ఒక్కొక్కసారి కుదరదు. పల్లెటూరులో ఉన్నామనుకోండి ఇంకా తప్పదు. పొద్దున్నే లేవగానే మనం నిద్ర లేచి పనులన్నీ చేసుకుంటాం కదా, వాటిల్లో ఇది కూడా ఒక పని. అది మిస్ అవ్వడం అనేది ఉండదన్నమాట. లేచి బ్రష్లు చేయడం, తర్వాత ఇంట్లో పనులు చేసుకోవడం, అవన్నీ అట్లా వాకిట్లో ముగ్గేసే దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. పల్లెటూరులో ఇంకొంచెం ఎక్కువ సెంటిమెంట్స్ ఉంటాయి. మన సిటీస్లో చాలా వరకు ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉండదు, పట్టించుకోరు, చెయ్యరు అనేది కూడా మనం అనుకో. నేనైనా ఒక రోజు మిస్ అవుతాను కదా. అట్లా ఏంటంటే పల్లెటూరులో ఉన్నదానికి సిటీలో ఉన్నదానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ మనం సిటీస్కి వచ్చేసిన తర్వాత కొంచెం అట్లయినా పల్లెటూరు వాతావరణాన్ని, అలవాట్లని మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే అప్పుడప్పుడు మనకి కొన్ని పనులు చేస్తూ ఉంటాము. పల్లెటూరులో చేసే పనులు అంటే రోట్లో రుబ్బుకోవడం కానీ, తర్వాత తిరగలతో ఇసురుకోవడం కానీ, వాకిట్లో రోజు నీట్గా చిమ్మేసి ముగ్గు పెట్టుకోవడం కానీ. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అస్సలు కుదరదండి. ఏదైనా కొంచెం డోర్ ఎదురుగా ఏదైనా చిన్న ముగ్గు ఏమన్నా పెట్టుకుంటారేమో, అంతేగాని ఎక్కువ పెద్ద ముగ్గులు వేసుకోవాలన్నా, కల్లాపిలు చిమ్ముకోవాలని ఇవన్నీ అవ్వవు కదా సిటీస్లో ఉన్న వాళ్ళకి. కాకపోతే ఆ కల్చర్ని మనం మిస్ అవ్వకూడదు, దాన్ని మన అలవాటుగా చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది ఏంటంటే ఇలాంటివి ఫాలో అవుతూ ఉన్నారు. నాకు కూడా చాలా ఇష్టం వాకిట్లో అట్లా ముగ్గు పెట్టుకోవడం అంటే. ఇంక అట్లానే ముగ్గు అంతా పెట్టేశాను. నేను లేవగానే మిషన్లో బట్టలు కూడా వేసేస్తానండి. ఎందుకనంటే ఇప్పుడు నేను మిగిలిన పనులన్నీ చేసుకునే లోపల మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి. నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత వీటిని కూడా ఆరేసుకుంటాను అనమాట. కొంచెం టైం కలిసి వస్తుంది కదా. అందులోని ఈరోజు ఏంటంటే కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే ఎప్పుడు పిల్లల కోసమో లేదంటే మా అమ్మ కోసమో అట్లానే వెళ్తూ ఉంటాను కదా హాస్పిటల్కి. కానీ ఈరోజు నా కోసమే వెళ్ళాలన్నమాట. నాకే హెల్త్ బాగుండట్లేదని చాలా వీడియోస్లో చెప్పాను. కొంచెం కళ్ళు నొప్పులుగా ఉన్నాయి, తలనొప్పిగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాను కదా మీకు. అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చెప్పేసి ఈరోజు పనులన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట. పూలు చాలా పోస్తున్నాయండి. నాకు ఎందుకనో నా చేతులతో నేను పెట్టిన మొక్క
బతికి ఇలా మంచిగా పువ్వులు పూసినాయి అనుకోండి, నాకు ఎందుకనో చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. నా చిన్న చిన్న వాటిల్లోనే నేను హ్యాపీనెస్ని వెతుక్కుంటా. వాటిల్లో ఇది కూడా ఒకటి. మొక్కలు, నేను పెట్టిన మొక్కలు పెద్దవై పువ్వులు పూస్తే నాకు ఎందుకనో చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు కొంచెం ఎక్కువే ఉన్నాయి అనమాట రోజుతో పోలిస్తే. అందుకని చెప్పేసి నేను చూసుకుంటున్నా, మీకు కూడా ఒకసారి షేర్ చేద్దాము అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే, ఈ పూల మొక్కలు చాలామందికి ఇష్టం అండి. నన్ను దగ్గర 2 సంవత్సరాల నుంచి నేను ఈ మొక్కలు ఎప్పుడు షేర్ చేసినా సరే ఎవరో ఒకరు కామెంట్ చేస్తూ ఉంటారు, మొక్కలు బాగున్నాయి, వాటిని ఏమంటారు, ఎక్కడ దొరుకుతాయి, అవన్నీ కూడా నన్ను అడుగుతూ ఉంటారనమాట. ఎవరో ఒకళ్ళు కొంచెం నేను తమ్నెయిల్లో ఫోటో పెట్టినా, లేదంటే వీడియోస్లో చూపించినప్పుడు వీడియో స్టార్టింగ్లోనే చూపించిన, నాకేంటంటే ఎవరో ఒకళ్ళు కామెంట్ పెడతా ఉంటారనమాట, ఏమంటారు, ఎక్కడ దొరుకుతాయి, బాగున్నాయి ఫ్లవర్స్, గులాబీ పువ్వుల్లాగా ఉన్నాయి అని చెప్పేసి ఎవరో ఒకరు కామెంట్స్ పెడుతూనే ఉంటారు. నాకు కూడా బాగుంటుంది అనమాట. అంటే సెలక్షన్ బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటా. అట్రాక్టివ్, ఇప్పుడు లేడీస్కి పింక్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఫ్లవర్స్ కూడా ఏంటంటే అలాంటివే తెచ్చుకుంటూ ఉంటాం, టక్కున కంట్లో పడతాయి అనమాట. దేవుడికి పెట్టుకోవాలన్నా కూడా మనకు చాలా బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి నేను అవే తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. వాటిల్లో అంటే ఇంకా కలర్స్ కూడా తీసుకొచ్చాను, కానీ అవి ఏంటంటే పువ్వులు పుయ్యక ముందు తీసుకొచ్చాను, కానీ అవి కూడా పింకే అయ్యాయి. నేను ఎల్లో తీసుకున్నాను, వైట్ తీసుకున్నాను, తర్వాత వైన్ కలర్ ఉంటుంది కదా, వైన్ కలర్, పింక్, ఇది ఒక సెట్ లాగా తీసుకున్నా. కానీ ఏంటంటే అవన్నీ ఏమి పుయ్యలేదండి, అన్నీ కూడా పింకే అయ్యాయి. ఏం చేస్తాము, సరే పర్లేదులే అని చెప్పేసి ఇంక అట్లానే ఉంచేసుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా గార్డెన్కి వెళ్ళినప్పుడు వేరే కలర్స్ తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇంకా అంతవరకు వదిలేసానండి. అంటే నేను ఎక్కువ కాస్ట్ పెట్టే తెచ్చుకున్నా, ఆన్లైన్లో తీసుకున్నాను. ఆన్లైన్లో తీసుకుంటే ఇక మనం చెప్పలేం కదా, అవి ఎలా వస్తాయో తెలియదు, టక్కున నమ్మడానికి కూడా ఉండదన్నమాట. ఇంకా అలా తీసుకున్నాను. తర్వాత అంట్లు ఉన్నాయండి, అంట్లు తోమేశాను. చెప్తున్నాను కదా, నేను నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. అలా అని వర్క్ ఏదో చేశానని కాదు, హెల్త్ బాగాలేదనమాట, నిద్ర పట్టలేదు, బాగా హెడ్ఏక్ వచ్చేసింది. అందుకని ఇంకా మా ఆయన చూసి, లేదు ఈరోజు వెళ్ళాల్సిందే హాస్పిటల్కి అని చెప్పేసి, ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీగా ఉండు, వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్నారనమాట. దానికోసం ఇంకా ఒకదాని తర్వాత నైట్ పెండింగ్ పెట్టిన పనులన్నీ కూడా చేసేసుకుంటున్నా. నేను అసలు తలకు ఆయిల్ పెట్టనండి, నాకు అసలు నచ్చదు తలకు ఆయిల్ పెట్టాలంటే. అలాంటిది నైట్ తలకు మొత్తం ఫుల్గా ఆయిల్ పెట్టేశాను. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, కొంచెం డల్ అయినట్టు, ఆయిల్ అంటే మొత్తం తలంతా కూడా ఆయిల్ స్కిన్ అంటారు కదా, అట్లా వచ్చేసింది అనమాట. మొత్తం ఫేస్ మీద కూడా వచ్చేసింది, అట్లా అంత ఎక్కువ పెట్టేసి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటా ఉన్నాను కదండి, చాలా హ్యాపీగా చేసేసుకుంటున్నా. ఈరోజు పనులు మంచిగా అవుతున్నాయి, ఎర్లీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేను ఎంతైతే హ్యాపీగా ఉంటానో, ఏదో ఒకటి నన్ను డిస్టర్బ్ చేయడానికి జరుగుతూ ఉంటుంది. అబ్బా, పిండి వేయాలి గ్రైండర్లో. నేను చాలా రోజుల నుంచి గ్రైండర్ వాడట్లేదండి, మీరు కూడా వీడియోస్లో చూస్తూ ఉన్నారు. నేను మిక్సీనే వాడుతున్నా, పప్పు కడిగేసి డైరెక్ట్ మిక్సీలో అయితే వేసేస్తున్నాను కదా. కానీ ఈరోజు కొంచెం ఎక్కువ పిండి వేసాను అనమాట. ఎక్కువ పిండి వేసినప్పుడు గ్రైండర్కి వేసుకుంటేనే బాగుంటుంది, మనకి పిండి కూడా కొంచెం ఒదిగిస్తుంది. తర్వాత కొంచెం అంటే మనం చేసే పని ఉండదు. మిక్సీ అనుకోండి ఎక్కువ సార్లు వేయాలి, ఎక్కువ పిండి వేసినప్పుడు. దానికన్నా గ్రైండర్లో వేయడం మంచిదిలే అని చెప్పేసి గ్రైండర్ తీసా, అంతే. వైర్ కొరికేసింది ఎలిక, మరి ఎప్పుడు కొరికిందో ఏమో నాకు తెలియదు. చాలా రోజుల నుంచి మనం ఒక పక్కన పెట్టేశాం కదా, అందుకని చెప్పేసి ఎలికలు దూరేసి కొరికేసాయి. కరెక్ట్గా ఇంట్లో ఎలక్ట్రీషియన్ ఉన్నాడు కాబట్టి నాకు పని అయ్యింది, లేదంటే ఇంకా అసలు అది అట్లా పడిపోయేదనమాట. మళ్ళీ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకొని వచ్చేంత వరకు ఇంకా మళ్ళీ నేను మిక్సీలోనే వేసుకోవాల్సి వచ్చేది. చూడగానే చాలా బాధేసిందండి. నేను నాకేదో హెల్త్ బాగాలేక ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకొని వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి అనుకున్నాను. ఏదైనా అంతకుముందు ఏదైనా జరిగిందనుకోండి, ఇదేంటి అని చెప్పేసి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే అయిపోయింది, ఇంకా అంతే, ఏం చేయలేం. నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి, అది చూసుకోవడం, ఆ పనులు చేసుకోవడం, నెక్స్ట్ మళ్ళీ మన పనులు మనం చేసుకోవడమే అనమాట. దాని గురించే మైండ్లో పెట్టేసుకొని నాకెందుకే ఇలా అయ్యింది, ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఏం అనుకోవట్లేదండి. కాకపోతే మైండ్లో నడుస్తుంది కదా, ఏంటి నేను ఏదో పనులు చేసుకున్నంటే ఎలుక కొరికేసింది ఇప్పుడు ఎలాగా అని అనుకుంటాం కదా. దానికి తోడు మా ఆయన ఏంటంటే బయట పనులన్నీ చక్కగా చేసేసుకొని వస్తారు, కానీ ఇంట్లో పనులు చేయమంటే మాత్రం 1కి 4 సార్లు మనం అడుక్కోవాలన్నమాట. నేను చాలా రోజుల నుంచి
ఆ రూమ్లో లైట్ ఒకటి పెట్టమంటున్నా, అస్సలండి వల్ల కావట్లా. అడుక్కొని నాకు నీరసం వస్తుంది. కానీ మళ్ళీ చేతుల్లో పనే అండి, 5 నిమిషాలు కూడా పట్టదు, దానికి కూడా అసలు అడుక్కోవాలన్నమాట. ఎందుకు ఇంట్లో నేను ఎన్నిసార్లు అని అర్థం చేసుకుంటాం చెప్పండి. ఇప్పుడు లైట్ ఒక్కటి పెట్టాలి అని అంటే జస్ట్ 5 మినిట్స్లో పెట్టేస్తే మన పనులు మనం చేసేసుకుంటాం కదా. నాకేమో లైటింగ్ అక్కడ చాలా అవసరం అండి. అదే చెప్తున్నాను కదా, ముకుంద కోసం కొంచెం నాకు లైటింగ్ సరిగా రావట్లేదు అనమాట. నేను వీడియోస్ అవి షూట్ చేసుకుంటుంటే నాకు అర్థమవుతుంది వీడియో క్లారిటీ ఉండట్లేదు అని. వీడియోస్ క్లారిటీ లేకపోతే మనకి ఎలా ఉంటుంది చెప్పండి, అవుట్పుట్ మంచిగా రాదు. దానికోసం అని చెప్పేసి నేను అడుక్కుంటున్నా, లైట్ ఒకటి పెట్టు అని చెప్పేసి. ఎంత అడిగినా చెయ్యరండి. ఒక్కొక్కసారి ఎంత విసిగిస్తారో వీడియోస్లో. మీరు అంటారు కదా మీ ఆయన మంచిగా ఉన్నారు, ఇన్నోసెంట్ అది ఇది అని చెప్పేసి, పడే వాళ్ళకి తెలుస్తుందండి ఎంత అడుక్కోవాలో. చేతిలో పనులు చేయడానికి కూడా అసలు వల్ల కాదనమాట. నేను ఫస్ట్ ఒక 2-3 సార్లు ఏంటంటే సరే బయట పనులు చేసి వస్తారు కదా, ఏమి ఇబ్బంది పెడతాంలే అన్నట్టుగా జస్ట్ అడిగేసి ఊరుకుంటా. కానీ తర్వాత రోజు మళ్ళీ అడుగుతానమాట రిపీటెడ్గా. అడిగినా కూడా చెయ్యరు. ఎప్పుడుకో నష్టపెడుతుంది, వల్ల కాదు, తప్పదు అనుకుంటే తప్ప ఇంకా దాని జోలికి వెళ్ళరనమాట. నేనేం చేతిలో పనులు చేయడానికి నీకేమైంది అని చెప్పేసి అంటా ఉంటా. ఈరోజు మార్నింగ్ కూడా మాకు అదే గొడవ. అది ఏమైంది అది చెప్తున్నాను కదా, చేతిలో పనే కదా. అందుకనే నేను వీడియో అంట్లు తోమేంత వరకు, ఆ పని చేసేంత వరకు షూట్ చేశాను. కానీ ఆ తర్వాత నేను అందుకే షూట్ చేయలేదు. ఇంకా మా ఇద్దరికి గొడవ అవుతూ ఉందన్నమాట. చేయడానికి ఏమైంది, పని అయిపోయింది కదా, చెయ్యి అంటే వచ్చేసి ఆ వైర్ ఒకటి మార్చేశారు. అదే టైంకి ఆయనకి అది అత్యవసరమైన పని. లైట్ పెట్టేది కూడా అత్యవసరమే అండి. ఏ పని కూడా అనవసరంగా అయితే చెయ్యం కదా, అవసరమైన పనులే ఉంటాయి చేయడానికి. ఇంకా ఆయనకి వల్ల కాదనమాట. ఎంతో గొడవలు యుద్ధాలు అయితే తప్ప ఆ పని చెయ్యరు. ఇంకా నేనేం చేశానంటే పిండేసిన తర్వాత కొంచెం అప్పటి వరకు టిఫిన్ వేయాలి కదా. ఈరోజు దోశలండి. అయితే అప్పటికప్పుడు వేసిన పిండి మనకి దోశలు అంత బాగా రావు కదా. అలాంటప్పుడు ఏం చేస్తానంటే లైట్గా సోడా ఉప్పు వేయండి, చాలా బాగుంటాయి. మనకి పులిసిన పిండి అలా ఉంటుందో అలా వచ్చేస్తాయి అనమాట దోశలు, చాలా బాగుంటాయి. ఇక్కడైతే పిల్లలకి దోశలు వేసి ఇచ్చేస్తున్నాం. మా వాళ్ళు రెడీ అయిపోయి టిఫిన్ కోసం వెయిటింగ్ అనమాట. చిద్వి అయితే మరీ ఘోరంగా 6:30, 7కే రెడీ అయ్యి కూర్చున్నాడు. చైత్ర అప్పటికి నిద్ర కూడా లేవలేదు. ఇంకా చైత్రాన్ని కూడా నిద్ర లేపి ఆమెను కూడా స్నానానికి పంపించేశాను. ఇంకా ఆమె కూడా రెడీ అయ్యి వచ్చిందనమాట. వీళ్ళకి పౌడర్ బొట్టు ఏంటంటే తిన్న తర్వాతే పెడతా. మళ్ళీ తిన్న తర్వాత మూతి కడుక్కుంటారు, వాటర్ అంతా అయ్యి ఆ పౌడర్ అంతా పోయిద్ది కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ తినండి తర్వాత పౌడర్ బొట్టు పెడతాను అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికి దోశలు వేసి ఇచ్చానండి. వాళ్ళిద్దరికి దోశలు వేసి ఇచ్చిన తర్వాత నేను మా ఆయన కూడా తినేసి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరాము. ఇంట్లో పని అంతా అయితే అయిపోయిందండి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. నేను కూడా రెడీ అయ్యాను అనమాట. మా ఆయన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయ్యింది, వెళ్ళారు. ఒక అరగంటలో వస్తాను, రెడీ అయ్యిండు అని చెప్పి చెప్పారనమాట. బయట ఏదో వర్క్ ఉందంట, వర్క్ చూసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఒకటేసారి ఓపీ రాయించుకొని వస్తాను అని చెప్పేసి చెప్పారు. ఓపీ ముందే రాయించుకుంటే మనకి ముందే చూస్తారు కదా, కొంచెం టైం కలిసి వస్తుంది అని చెప్పేసి అలా అన్నారనమాట. ఇంకా ఓపీ రాపించుకొని వస్తాను అని చెప్పారు కదా. నేను కూడా రెడీ అయ్యి ఉన్నాను. ఇంకా ఆయన రాగానే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తాము. నాకు తెలిసి ఆయన కొంచెం ఫోన్ కానీ టీవీ కానీ కొంచెం తగ్గించమని చెప్తారు. తర్వాత సైడ్ కొంచెం బాగా పెరిగిపోయిందమ్మా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తారు. స్పెట్స్ ఒకటి రాస్తారు. ఆయన ఏం చెప్తారో కూడా నాకు ముందే తెలుసు అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నాకు అదే చెప్పారు. నేను రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్కే వెళ్తానమాట. ఇక్కడ జనని హాస్పిటల్ అని ఉంటుంది, అక్కడికే వెళ్ళి రెగ్యులర్గా చూయించుకుంటూ ఉంటాను. పెళ్ళికి ముందైతే గుంటూరులో చూయించుకునేదాన్ని, పెళ్లి తర్వాత ఇక్కడ మాకు తెనాలే దగ్గర కాబట్టి తెనాల్లో చూయించుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా అచ్చంగా మనం తెనాల్లోనే ఉంటున్నాం కాబట్టి ఇంకా అక్కడికే వెళ్తాం అనమాట రెగ్యులర్గా. హాస్పిటల్లో చూయించాలా, హాస్పిటల్ ఏం చూయించలేండి, జనని హాస్పిటల్ అంటారు. వెళ్ళి చూయించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. స్పెట్స్ ఇస్తారండి కన్ఫామ్గా. నాకు ఆల్రెడీ స్పెట్స్ ఉన్నాయి, అవి విరిగిపోయినాయి. అవి కూడా తీసుకొని వెళ్తే కానీ దాన్ని బట్టి మనకు రాసిస్తారు సైట్ ఎంత ఉంది ఏంటి అనేది. వచ్చేసారు మా ఆయన కూడా. అయిపోయిందా ఓపీ? రాపిచ్చావా? ఎన్నో నెంబర్ వచ్చింది? 11. మరి ఇప్పుడే వెళ్ళి ఏం చేయను? 4 నెంబరా? 4 నెంబర్కే 11 అయ్యిద్దంటే మరి ఇంక నేను వీడియో అప్లోడ్ పెట్టుకున్నా. ఏమో మరి 15 మినిట్స్ వీడియో 1 అవర్ పైన పట్టింది. టైం అంతా ఇప్పుడు 10గా, మరి ఈ లోపల అయిపోద్దిగా. సరే మరి నేను హడావిడిగా రెడీ అయ్యానుగా,
నువ్వు ఇంకేముంది వచ్చేస్తున్నావని, పతియే ప్రత్యక్ష దైవం అని నువ్వు చెప్పిన మాట నేను విన్నాను. సరే అయితే అప్లోడ్ పెడుతున్నాలే, వెళ్ళొచ్చాక మాట్లాడతా. బాయ్. హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చామండి. కంటిన్యూషన్ వ్లాగ్ నేను రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికి వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.